ఓం నమో నారాయణాయ. పూరి జగన్నాథుడి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో ఒకటి. ఈ దేవుడు ఎవరు? ఆయన రూపం ఎందుకు భిన్నంగా ఉంటుంది? అసలు కథ ఇలా ఉంది. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు తిరిగిపోయిన తరువాత ఆయన అస్థి అవశేషాలను పాండవులు గంగానదిలో వదిలారు. ఆ అవశేషాలను ఓ వనవాసి రాజు అయిన ఇంద్రద్యుమ్నుడు దర్శించాడు. ఆ అవశేషాలతోనే ఆయన జగన్నాథుడి రూపాన్ని తయారు చేయించాలని సంకల్పించాడు. విశ్వకర్మ దేవుడు అజ్ఞాత రూపంలో వచ్చి ప్రతిమల తయారీకి ముందుకొచ్చాడు. ఒక నిబంధన పెట్టాడు. నేను లోపల పనిచేస్తున్నంత వరకు ఎవ్వరూ తలుపు తీయకూడదు. అయినా రాజు ఆతృతతో తలుపు తీసి చూశాడు. అప్పటికే విగ్రహాలు పూర్తి కాకముందే ఆ పనిని విశ్వకర్మ వదిలి వెళ్ళిపోయాడు. ఆ కారణంగా జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రల విగ్రహాలు చేతులు కాళ్ళు పూర్తిగా లేకుండా కనిపిస్తాయి. కాని ఆ అపూర్ణ రూపమే మానవలోకానికి పరిపూర్ణతను తెలియజేసే మార్గంగా మారింది. జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. జగన్నాథస్వామి, సుభద్రమ్మ, బాలభద్రుడు భారీ రథాలలో నగరంలో ఊరేగించబడతారు. లక్షలాది భక్తులు పాల్గొంటారు. ఇలాంటి మరిన్ని పురాణగాథల కోసం ఆదిత్య స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.